హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారండి, శివరామ్ గారు ఇప్పుడు మేము హైదరాబాద్లో కొనాలా, విజయవాడలో కొనాలా, ఇప్పుడు ఉన్న కండిషన్స్ ఏంటి, కొంచెం మార్కెట్ అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్స్. ఎందుకంటే ఇది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, ఆన్సర్ ఒకటి చెప్పడానికి వీల్లేని ప్రశ్న. కానీ ఇప్పుడున్న కండిషన్లో హైదరాబాద్ మార్కెట్ కన్నా ఆంధ్ర మార్కెట్ మోర్ అట్రాక్టివ్గా ఉంది అని అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ అయ్యింది, నో డౌట్ అబౌట్ ఇట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే నంబర్ ఆఫ్ లేఅవుట్స్, నంబర్ ఆఫ్ అంటే ప్లాట్స్, అవైలబుల్ ప్లాట్స్ విపరీతంగా లక్షల ఎకరాలలో లేదా వేల ఎకరాలలో లేఅవుట్స్. అంటే మీకు ఎన్ని నంబర్ ఆఫ్ ప్లాట్స్ మీకు అందుబాటులో ఉంటాయో ఒకసారి మీరు అంటే ఊహించవచ్చు. సో నేనేమంటున్నానంటే కొన్ని వేల లక్షల ఎకరాల పొలాలలో, స్థలాలలో ల్యాండ్స్ అంటే మీకు అంత క్వాంటిటీ ఆఫ్ అవైలబుల్ ప్లాట్స్ ఉన్న చోట మీరు రీసేల్ చేయడం తేలికవుతుందా, కష్టం అవుతుందా? ఫస్ట్ పాయింట్ నాది. రెండో పాయింట్ అంటే అలా అని చెప్పి అక్కడ అసలు అక్కడ ఇన్వెస్ట్మెంటే చేయొద్దు అనేది నా పాయింట్ కాదండి. కానీ ఎలాంటివి చేయాలనేది మనం చెక్ లిస్ట్ మాట్లాడాం. సో హైదరాబాద్ అయినా, లేదంటే విజయవాడ అయినా, లేదా వేరియస్ లొకేషన్స్లో, లేదా మీరు చెప్పే ఏ లొకేషన్లో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షను ప్రతి టౌన్కి ఉంది, ప్రతి సిటీకి ఉంది. ఎందుకంటే ఎక్స్పాన్షన్, సివిలైజేషన్ పెరుగుతూ ప్రతి ఏరియాలో రేట్లు ఉంటాయి. కానీ ఎలాంటివి కొనాలి, ఎలాంటివి కొనకూడదు అనేది స్టాండర్డ్. సో దానికోసం మనం ఆల్రెడీ 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడాం. 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ హై రిటర్న్స్ కూడా మాట్లాడాం. సో అయితే నేను ఇప్పుడు పాయింట్ అది కాదు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, విజయవాడలో ఇన్వెస్ట్ చేయాలా అనే క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్దామని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అందరూ అదే కామెంట్స్ పెడుతున్నారు, లేదా అందరూ అదే ఫోన్లో అదే అడుగుతున్నారు. సో కాబట్టి నేనేం అడుగుతానంటే, ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు చాలామంది వచ్చి నాతో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీజన్ దిస్ ఈజ్ వెరీ అట్రాక్టివ్గా ఉంది. రీజన్ ఏంటంటే కొంచెం గ్రో అవ్వడానికి ఆప్షన్ ఉండి, పెరగడానికి అవకాశం ఉండి, ట్రూ వాల్యూలో దొరుకుతుంది. ట్రూ వాల్యూ అని అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అప్రిషియేటెడ్. సో అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు డెవలపర్స్ నుంచి చేతులు మారకుండా డైరెక్ట్గా మన దగ్గరికి వస్తున్న ప్రోడక్ట్ ఇప్పుడు అవైలబుల్గా విజయవాడలో అబండెంట్ మార్కెట్ ఉంది. అయితే అన్ని చోట్ల మనం కొనిపించాం కదా, ఓన్లీ ఫీజిబుల్ లొకేషన్స్లో కొనిపిస్తాం. సో ఆ ఫీజిబుల్ లొకేషన్స్లో కూడా మనం ఓన్లీ ఓపెన్ ప్లాట్స్లో మనం అసలు ఇన్వెస్ట్ చేయించాం. హౌసింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేపిస్తాం. రీజన్ ఏంటంటే మనకు రేపొద్దున అన్ని అమ్యూనిటీస్ ఉండి లివింగ్ లైఫ్ స్టైల్ ఈ రోజున మనం ఉండడానికి కావాల్సిన యాంబియన్స్ ఉండి, ఈ రోజునే కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటే ఒక 6 నెలలకో సంవత్సరానికో దాంట్లో నివాసానికి జనాలు వచ్చి ఉండడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్స్లో కొనడం వల్ల రేపొద్దున అది పెరిగినప్పుడు రీసేల్ చేసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక 50 మంది వచ్చి నివాసం ఉంటున్న దాంట్లో 51, 52, 53 మీరో నేను చెప్తే కట్టక్కర్లా, ఆటోమేటిక్గా వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. వాళ్ళకే మనం ప్లాట్ అమ్ముతున్నాం. సో కాబట్టి తేలిగ్గా రీసేల్ చేసుకునే లాంటి ప్రాపర్టీ అంటే మనం రీసేల్ చేయడానికి అంటే మీరు ఇన్వెస్ట్ చేసే ముందే రీసేల్ ఎస్టిమేట్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యు ఆర్ డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ టు అసెట్స్, నాట్ ఆన్ ఎన్పిఎస్. కాబట్టి నేనేమంటానంటే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయట్లా. అంటే దాని అర్థం స్ట్రక్ అయిపోయి డెడ్ స్టాక్గా మిగిలిపోతున్న లాగా మనం వాల్యూ అమౌంట్ని తీసుకెళ్ళి పెట్టట్లా, డైరెక్ట్గా తీసుకెళ్ళి అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి నేనేమంటానంటే విజయవాడ మార్కెట్ లేదా ఆంధ్ర మార్కెట్ కొంచెం బెటర్ దాన్ హైదరాబాద్, ఎక్స్పెక్టింగ్ అంటే మీకు మోర్ అట్రాక్టివ్గా ఉందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. రీజన్ ఇంకొక బలమైన కారణం ఏంటంటే, మీరు హైదరాబాద్ని మీరు గమనిస్తే సిటీ స్ప్రెడ్ ఒక 55 నుంచి 60 కిలోమీటర్లు రేడియస్లో ఉంది కదా. సో అక్కడి నుంచి 55 కిలోమీటర్లో ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అక్కడి నుంచి 55 కిలోమీటర్లో రీజనల్ రింగ్ రోడ్ ఉంది. అంటే ఇంత పెద్ద అంటే ఇన్ని లక్షల ఎకరాలు మీకు అందుబాటులో ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడ. మరి విజయవాడ సో మీరు 10 కిలోమీటర్లు రేడియస్ అంటే మీరు ఊరు బయటికి వెళ్ళిపోతారు. ఇటు రామరపాడు దాటి అటు నిడమనూరు దాటి వెళ్ళిపోతారు, ఇటు గుంటూరు ఇచ్చేస్తారు. అంటే గుంటూరు అంటే తాడేపల్లి దాటి బయటికి వెళ్ళిపోతారు, అదే కాజా దాటి వెళ్ళిపోతారు. లేదంటే ఇటు బందర్ రోడ్ అంటే పోరంకి దాటి వెళ్ళిపోతారు. మరి ఇటు ఇబ్రహీంపట్నం అంటే భవానీపురం, గొల్లపూడి దాటారంటే అయిపోయింది. 4 పక్కలు చూసుకుంటే మీరు ఎటు చూసినా 10 కిలోమీటర్లు అంటే విజయవాడ సిటీ స్ప్రెడ్ దాటి బయటికి వెళ్ళిపోతున్నారు. సో రీజన్ ఇక్కడ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ
డిమాండ్ అండ్ సప్లై బేసిస్లో సప్లై మీకు డిమాండ్కు తగ్గట్టుగా సప్లై ఉన్నప్పుడు మీకు రేటు స్టాగ్నేట్ అవుతూ కన్సాలిడేట్ అవుతూ కొంచెం కొంచెంగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ విజయవాడకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ నమోదు చేయడానికి కారణం విజయవాడలో ల్యాండ్ బ్యాంక్ తక్కువ. సో దానికోసమే ఇప్పుడు బిల్డర్స్ ఎక్కడెక్కడికో బయటికి వెళ్ళిపోయి ఇంత దూరానో వెళ్ళి ఓపెన్ ప్లాట్స్ వేస్తున్నారు. ఓపెన్ ప్లాట్స్ వేసిన హేమీ కంపెనీలలో కొన్న వాళ్ళు ఈ రోజున రీసేల్ చేసుకోగలుగుతున్నారా లేదా అంటే ఇక్కడ హేమీ అని నా ఉద్దేశం కాదు. అక్కడ నా పర్పస్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఒక 5 సంవత్సరాల క్రితమో 6 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో ఈ రోజున రీసేల్ చేసుకోగలుగుతున్నారా పాయింట్ అది. సో అలా రీసేల్ చేసుకోలేనప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ మీరు సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితేనే కదా మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవుతారు. సో మనం ఏంటంటే మనం హార్డ్ అండ్ అమౌంట్ తీసుకెళ్ళి కష్టపడి ఆ డబ్బు ఏదో రూపాయి అవుద్ది మళ్ళీ రేపు పెరుగుతుందనే కదా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే మీరు ఇన్వెస్ట్ చేసే ముందే ఆ 5 పాయింట్ చెక్ లిస్ట్ని కన్సిడర్ చేయండి. అలాగే ఆ 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని ఏదైతే ఫిల్టర్ చేశామో ఇలా హై ఫీజిబుల్ లొకేషన్ ఫిల్టర్ని ఎలా చేసామో రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేయడానికి మనం ఏమేమి పాయింట్స్ చెప్పామో లేదా మన వాట్సాప్లో మనకి డీటెయిల్స్ అబౌట్ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అని మీరు పెట్టినా దానికి సంబంధించిన వీడియోస్ కానీ దానికి సంబంధించిన చెక్ లిస్ట్ కానీ మీకు వాట్సాప్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి దీని ద్వారా మనకేమవుతుందంటే మీరు నాన్ పర్ఫార్మింగ్ జోన్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా రైట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి నేను గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మా వెల్త్ క్రియేషన్ టీం అంతా చేస్తున్న ప్రయత్నమే ఇదనమాట. కాబట్టే మోర్ దాన్ 100 కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఒక్కొక్క కంట్రీ నుంచి కనీసం ఒక 4-5 మనతో వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి కారణం. సో నేను ఎందుకంటానంటేనండి ఇది బై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు హైదరాబాదు విజయవాడ అలా కంపారిజన్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ అయితే విజయవాడలో రేపు ఏపీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేసే లోపు కొనుక్కున్న వాళ్ళే తెలివైన వాల్యూ ఇన్వెస్టర్స్. ఒకవేళ ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాక లేదా రిజల్ట్స్ అనౌన్స్ చేసేసిన తర్వాత మీ చేతిలో నా చేతిలో ఉండదు కంట్రోలు. అది అప్పుడు మొమెంటం క్రియేట్ అవుద్ది. ఒకవేళ అది స్పీడ్ అయితే స్పీడ్ అవ్వచ్చు, డెడ్ అయితే డెడ్ అవ్వచ్చు, అది చెప్పలేం. అది బేస్డ్ ఆన్ రిజల్ట్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అది అప్పుడు మనం గబుక్కను కొందామన్నా సరైన ఇది కాదు, అమ్ముదామన్నా సరైన ఇది కాదు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మన చేతిలోనే మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి. విజయవాడ మార్కెట్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ఈ చెక్ లిస్ట్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ జనరల్గా ఏంటంటేనండి ఇయర్ లాంగ్లో బై జోన్స్ అనేకంగా వస్తాయి. అనేకంగా అంటే 1 or 2 లేదా 3. అలాగే సెల్ జోన్స్ 1 or 2 or 3 వస్తాయి. సో ఆ జోన్స్ని ఐడెంటిఫై చేసే క్రమంలో ఇప్పుడు రైట్ నౌ బై జోన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ విజయవాడ. సో దట్స్ వాట్ ఐ కెన్ సే ఫర్మ్లీ. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే అంటే దీని అర్థం బై జోన్ అంటే ఏంటి, జనరల్ పబ్లిక్ పార్టిసిపేషన్ లేదు. ఎక్స్పోనెన్షియల్ అంటే మీకు ఇదివరకు రియల్ ఎస్టేట్ మొమెంటం ఉన్నప్పుడు ఏ లేఅవుట్కి వెళ్ళినా ఫ్లోటింగ్ విపరీతంగా ఉండేది. ఇప్పుడు రాజధాని సైడ్ అయితే అసలు మనం వస్తూ ఉన్న వెహికల్స్ ప్లస్ ప్రతి లేఅవుట్లోనూ ప్రతి రియల్ ఎస్టేట్ ఆఫీస్లోనూ ప్రతి రోడ్డు మీద చూసిన మోస్ట్ హ్యాపెనింగ్ కళ్ళారా చూసాం. అలాంటి మొమెంటం లేదు. అందులో ఇదివరకు ఒక 100 ట్రాన్సాక్షన్ జరిగినాయి అని అనుకుంటే ఇప్పుడు 10 కూడా లేవు కదా. సో కాబట్టి దీన్ని మోస్ట్ అడ్వాంటేజ్గా వాడుకోగలిగితే వాల్యూ ఇన్వెస్టర్స్ మాత్రమే ఇప్పుడు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ తెలివైన ముందు చూపుతూ ఉన్న వాళ్ళు మాత్రమే. జనరల్ పబ్లిక్ ఈజ్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ బై జోన్. దిస్ ఈజ్ ట్రూ బై జోన్. కాబట్టి ఇప్పుడు కొనుక్కోగలగడమే తెలివైన నిర్ణయం. అయితే ఎక్కడ కొనుక్కోవడం ఎలా కొనుక్కోవడం అని ఫిల్టర్స్ ఉన్నాయి, అవన్నీ మనం వేరే. అది వన్స్ యూ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ రైట్ నౌ వీ కెన్ డిస్కస్ అబౌట్ ది వేర్ వీ కెన్ ఇన్వెస్ట్ అనేది, ఎలా హౌ టు పిక్ ది రైట్ ప్రాపర్టీ. అది మనం డిస్కషన్ లేదా వాట్సాప్లో షేర్ చేయండి, లేదా ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మనం రైట్ గైడెన్స్ కోసం రైట్ ప్రాపర్టీని మేము సూచించడం జరుగుతుంది. అయితే జనరల్గా ఏంటంటే మా ద్వారా వచ్చి నాతో కలిసి ఇన్వెస్ట్ చేయడం వల్ల మా గైడెన్స్, మా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ యాక్టివిటీలోకి మీరు ఎంటర్ అవుతారు.
మేమేంటి మిగతా వాళ్ళతో లాగా మీడియేషన్ కాదు కదా మేము చేస్తున్నది, జస్ట్ మీకు గైడెన్స్ ఇస్తున్నాం ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి. ఒకవేళ సపోజ్ మీరు 30 లక్షలు కొన్నారు, అది 60 లక్షలు అయింది, ఇమీడియట్గా మేము దాన్ని ఏం చేపిస్తాం, మా వెల్త్ క్రియేషన్ డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్లో ప్లాన్లో భాగంగా 60 లక్షలు రాగానే అది అమ్మిపించి, ఆ అమ్మే టైము ఆ అమ్మి రిజిస్ట్రేషన్ జరిగే లోపే మేము మళ్ళీ ఇంకా 2 ఆప్షన్స్ ఇచ్చి 30 lakhs ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ 200 గజాలు ఇక్కడ 200 గజాలు అని మేము సూచించడం జరుగుతుంది. మళ్ళీ ఈ రెండు ప్రాపర్టీస్లో ఏది ఫస్ట్ డబుల్ అవుతుందో దానికి మళ్ళీ ప్లాన్ చెప్తాం. అట్లా అంటే బై చేయించడమే, ఇన్వెస్ట్ చేయించడమే కాదు, రీసేల్ చేయించడంలో మేము హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో కొనిపించడమో లేదా ఏదో అనిపించడమే మా పని కాదు. కొనిపిస్తూ అమ్మిపిస్తూ అది కంటిన్యూస్గా ఈ ట్రావెల్ కొనసాగుతూ వెళ్తూ ఉన్న క్రమంలో మాతో మీరు సాటిస్ఫైడ్ కస్టమర్ అయినప్పుడు 10 మందికి మీరు ఇంటెన్షనల్గా చెప్తారు. అది మా మౌత్ వర్డ్, మా స్ట్రెంగ్తే ఆ మౌత్ వర్డ్ పబ్లిసిటీ. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మేము తెలియకుండా ఇండైరెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళే మార్కెటింగ్ చేసి పెడుతున్నారు మా కోసం, ఎందుకంటే సాటిస్ఫైడ్ కస్టమర్స్. కాబట్టి అది మా స్ట్రెంగ్త్. దీన్ని అర్థం చేసుకోగలిగితే మీరు మాతో కలిసి కంటిన్యూస్గా ఇన్వెస్టర్స్గా, ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా కొనసాగొచ్చు, వెల్త్ క్రియేటర్స్గా. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకుంటూ మరోసారి విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ వెల్దీ న్యూ ఇయర్ 2024. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో 25% మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు. అవుట్ ఆఫ్ 100%. ఇప్పుడున్న 16,500 అంటే దాని అర్థం అది 4 times వాచ్ ఉంది, కానీ సబ్స్క్రైబ్ అయింది కేవలం 25% మాత్రమే. అంటే దాని అర్థం మోర్ దాన్ 70,000-75,000 సబ్స్క్రిప్షన్ ఉండాలి యాక్చువల్గా అందరూ సబ్స్క్రైబ్ చేస్తే. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఆదరించాలన్నా, మా ఎఫర్ట్స్ని మీరు గుర్తించాలన్నా, మేము చేసే సర్వీసు మీకు నచ్చింది, లేదా ఇతను మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు, లేదా ఇది యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందరికీ అని మీరు నమ్మితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే భగవంతుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడితేనో, లేదా యజ్ఞాలు చేసి, హోమాలు చేసి, లేదా ఇంకేదన్నా చేస్తేనో సేవ చేసినట్టు కాదండి. జ్ఞానాన్ని, అంటే తెలిసిన జ్ఞానాన్ని, సత్యాన్ని, నిజాన్ని 10 మందికి చెప్పడం అది నిజంగా భగవంతుడికి సేవే అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పర్పస్ఫుల్గా ఒక 30 లక్షల రూపాయలు సంపాదించబెట్టగలుగుతుందంటే, ఇన్వెస్ట్ చేసి అది మళ్ళీ రిటర్న్స్ తెప్పించగలుగుతుందంటే, ఆ కుటుంబంలో కొన్ని అవసరాలు తీరుతున్నాయంటే అది భగవంతుడు డైరెక్ట్గా అతనికి ఆశీర్వాదాలు ఇస్తున్నట్టే కదండి, అదే బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టే కదా. సో కాబట్టి నేను అది నమ్ముతాను. సో నా పరంగా నా ముందు నిర్దేశించబడిన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవడమే నాకు తెలిసిన భగవంతుడి సేవ. కాబట్టి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు భగవంతుడి సేవతో సమానమే అని నేను నమ్ముతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.